హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం అయితే తీసుకురావడం జరిగింది. రైతులకు, మరి ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం, అది రైతు భరోసాకు సంబంధించిన సమాచారం అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోను మొత్తం స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు తెలియడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా, మిగతా రైతులకు మాత్రం రైతు భరోసా ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఆ రైతులు ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాగుకు యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒక కారుకు 4,000 రూపాయలు చొప్పున ప్రతి పంటకు 4,000 రూపాయలు ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత రెండో పంటకు పెంచుకుంటూ పోవడం జరిగింది. 5,000 రూపాయలు పెంచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ అనేది ఇంకా కొమ్మలో తొక్కిందని బీఆర్ఎస్ పార్టీ రైతులు కూడా మండిపడుతున్నారు. అయితే సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. మరి జనవరి 26 నుంచి వెళ్ళి ఈ ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున, 2 కార్లకు కలిపి 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. సాగుకు యోగ్యమైనటువంటి భూములకే ఈ రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరీ చెప్పుకుంటూ వస్తుంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని అయితే సర్కారు యోచిస్తుంది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి వాటికి ఇవ్వబోమని కూడా మరీ చెప్తూ వస్తుంది. తాము అలాంటి భూములకు సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రము ఇవ్వమని చెప్తుంది. సాగుకు యోగ్యమైనటువంటి భూములకే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. పంట వేయకపోయినా, ఇక సాగు భూమి అయితే పంట వేసినా వేయకపోయినా మాత్రం రైతు భరోసా ఇవ్వాలని అయితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే జనవరి 26 నుండి ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.